హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ అండి. సింపుల్గా చేసుకునేది, చక్కగా టేస్టీగా సింపుల్గా చేసుకునేది మనం ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ వితౌట్ చింతపండు పులుసు అండి, ఓన్లీ టమాటా ఎగ్. ఈ కర్రీ చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి చూద్దామా ఎలా చేయాలో. సింపుల్గా ఎగ్ కర్రీ కండి ఒక 3 మీడియం సైజు ఆనియన్స్, ఒక 4 టమాటాలు, మీకు కావాల్సిన ఎగ్స్ అండి, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్ అండి. ఇవండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం దీన్ని. ఓకే, నేను చింతపండు వేయట్లేదు. ఇది టమాటా ఎగ్ కర్రీ అనమాట. ఇది దగ్గరికి ముందుగా ఈ ఆనియన్స్ కట్ చేసుకుందాము, అలాగే టమాటా మాత్రం ప్యూరీ చేసి పెట్టుకుందామండి. ముందుగా మిక్సీ జార్లో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయ తరుగు ఇవి వేసి మిక్సీ పట్టుకుందామండి. ముందు చూడండి, అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే దీని అంత క్విక్గా ఇంకోటి అవ్వదండి. చూడండి, టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇదేమో వచ్చేసి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అండి ఇవి. తర్వాత మనం సరిపడా కారం, ఉప్పు తీసుకుందాము. ముందుగా ఆయిల్ పెట్టుకుందామండి. మనకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఘాట్లు పెట్టి మనం ముందుగా ఇవి వేయించి పక్కన పెట్టుకుందాం. దీనిలోనే కాస్త పసుపు వేసుకుంటే కొంచెం మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఎగ్స్. కొంచెం కరివేపాకు, ఎగ్స్ బ్రౌన్ కలర్లో వచ్చారు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. దీనిలో ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ తరుగు, పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఆనియన్స్, ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. సింపుల్గా ఎగ్ కర్రీ అండి ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు వేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇది ఓన్లీ టమాటా ఎగ్ అన్నమాట. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినంత సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్, ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకొని మీకు సరిపడినంత. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి, అంటే ముక్క మెత్తబడిపోతుంది. ఆయిల్ బయటకు వచ్చిందంటే ఈ ముక్క కుక్ అయిపోయినట్టు అర్థం అన్నమాట. ఆనియన్స్ దీనిలో ఇప్పుడు మనం టమాటా ప్యూరీ లాగా చేసుకున్నాను కదా, టమాటాలు
అది కూడా వేసి బాగా తిప్పాలి. దీనిలోనే ఇప్పుడు మనం మసాలా కారం అండి. కారంలో ధనియాల పౌడరు, తర్వాత జీలకర్ర, మిరపకాయలు వేసి పట్టించిన కారం అన్నమాట. ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసుకుందాం. మసాలా కారం అండి ఇది. అంటే ఇప్పుడు దీనిలోకి సపరేట్గా మళ్ళీ జీలకర్ర పౌడర్ అని ధనియాలు అని ఏమీ అవసరం లేదు. టమాటా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుదాం, ఒక 2 మినిట్స్. టమాటాలు, ఉప్పు, కారం అన్నీ వేస్తేనే, అలాగే ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. దీనిలో ఇంకా వాటర్ పోయిన అవసరం లేదండి. నేను ప్రెషర్ ప్యాన్లో కుక్ చేస్తున్నాను నేను. ఓకే, ప్యాన్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాము. ఇంకా వాటరే వేయన అవసరం లేదు ప్యాన్లో కాబట్టి. మీరు మామూలుగా వండుకున్నా సరే మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చేసరికి ఆఫ్ చేసేయండి. అది కరెక్ట్గా 8 to 10 మినిట్స్ లోపల వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ విజిల్ రాకపోయినా సరే మీరు 10 మినిట్స్ కల్లా ఆపేసుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చేసినాయండి, ఆపేసుకోవచ్చు మనం స్టవ్. మన కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇది కూడా చల్లగా అయిపోయింది. చూద్దాము. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఎగ్ టమాటా కర్రీ అనమాట. నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నా. ఈజీగా ఏమి లేనప్పుడు, గబుక్కున్న వెజిటబుల్స్ అందుబాటులో లేనప్పుడు, కొంచెం టేస్ట్గా కారంగా బాగా తినాలనిపించినప్పుడు మనం ఇలాగా క్విక్గా చేసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్ టమాటా సింపుల్గా చేసుకోవటం అనమాట. ఓకే, వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.